నిర్మల్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు బాసర వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. జిల్లాలో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపైకి భారీగా వరద నీరు చేరుతోంది. 3 రోజులుగా కురిసిన వర్షాలకు గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర ఆలయం వద్ద గోదావరి పొంగిపొర్లుతోంది. ఆలయ పురవీధులను సైతం వరద నీరు తాకింది. దీంతో కాటేజ్లు, లాడ్జిలు నీటిలో మునిగిపోయాయి. భక్తులు, ఆలయ సిబ్బంది లాడ్జిల్లో చిక్కుకుపోయారు. అధికారులు, పోలీసులు అక్కడ సహాయ కార్యక్రమాలు చేపడుతున్నారు. లాడ్జిలో చిక్కుకుపోయిన భక్తులకు, సిబ్బందికి ఆహారం అందించారు. స్థానిక ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి. నీట మునిగిన ప్రాంతాలను జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల పరిశీలించారు. ముఖ్యంగా బాసరలో గోదావరి నదీ తీరాన ఉన్న 3 లాడ్జిల్లో ఇరుక్కున్న కుటుంబాలను, భక్తులను ఎస్పీ జానకి షర్మిల స్వయంగా ట్రాక్టర్పై వెళ్లి పరామర్శించారు. వరదల వల్ల ఇండ్లలో చిక్కుకున్న కుటుంబాలకు ఎలాంటి ఇబ్బందులు లేవని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తక్షణ సహాయంగా ఆహారం, మంచినీటిని అందించాలని ఆదేశించారు. ఇప్పుడు మాట్లాడాలి. అందరికీ నమస్కారం. మేము బాసర మండలం కిరుగుల్కే గ్రామం, నిర్మల్ జిల్లా. ఈ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు వల్ల, రివర్స్ వాటర్ వల్ల చూడండి, ఒక్కొక్కరు 10 ఎకరాల పొలం సోయా పంట ఇంకొక నెల రోజులైతే పూతకొచ్చే దశ. 1 ఎకరానికి 4 నుంచి 5 వేలు బ్యాగుకు, తర్వాత మందు సంచులకు తీవ్రమైన నష్టపోయిన రైతులను ఆదుగా ఈ వాటర్ పోయే చూడాలని కోరుకుంటూ, ఎస్ఆర్ఎస్పి గేట్లు కూడా తొందరగా ఎత్తేస్తే చాలా బాగుంటుందని కోరుకుంటున్నాం. పొలాలు అయితే తీవ్రంగా నష్టపోయింది. మొత్తం గాండ్రాకి వచ్చినాయి. ఆడ కూడా ఒక కర్ర లేదు పొలము. కౌట, బాసర్, కిర్గుల్కే, సాలాపూర్, కిర్గుల్ బి, బిదిరెల్లి ఈ 10 గ్రామాలకు రాకపోకలు కూడా బంద్ అయిపోయినాయి. దీని నుంచి పవర్ కూడా లేదు. చాలా కష్టంలో ఉన్నాం. ప్రభుత్వం తొందరగా ఆదుకోవాలని కోరుకుంటున్నాం. బోర్లన్నీ మునిగిపోయినాయి. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. బాసర పుణ్యక్షేత్రం వద్ద గోదావరి నది ఉగ్ర రూపంలో ప్రవహిస్తుంది. వైశాలి ఎగువ నుంచి వస్తున్నటువంటి భారీ వరదతో పాటు మహారాష్ట్రకు వచ్చినటువంటి వర్షము, బాసర ఎగువన ఉన్నటువంటి బాబ్లీ ప్రాజెక్టు ద్వారా కూడా పెద్ద ఎత్తున వరద నీరు వస్తూ ఉండటంతో బాసర పుణ్యక్షేత్రం వద్ద గోదావరి నది ఉగ్ర రూపంలో ప్రవహిస్తుంది. 1983లో వచ్చినటువంటి వరద పరిస్థితి మళ్లీ పునరావృతం కావచ్చు అనేటువంటి ఒక భయం బాసర స్థానికుల్లో ఉంది. గతంలో జరిగినటువంటి భారీ వరద వల్ల ఏర్పడినటువంటి విపత్తులను తలుచుకొని కూడా బాసర స్థానికులతో పాటు చుట్టుపక్కల ప్రజలు కూడా ఆందోళన చెందుతున్నారు. బాసర పుణ్యక్షేత్రం వద్ద గోదావరి నది చాలా ఎక్కువగా ప్రవహిస్తుంది. దాదాపు టెంపుల్ చివరిని పట్టుకొని ప్రవహిస్తుంది. బాసర రైల్వే స్టేషన్ కూడా తాకుతూ కూడా గోదావరి నది వరద ప్రవహిస్తుంది. మరొక 1,50,000 నుంచి 2 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో గనుక అక్కడ వరద ప్రభావం గనుక బాసర వద్ద పెరిగితే బాసర పుణ్యక్షేత్రంతో పాటు రైల్వే స్టేషన్ కూడా లోపలి కూడా వాటర్ వచ్చే అవకాశం ఉందని కూడా అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి వరద సిచ్యువేషన్ చాలా భయంకరంగా ఉంది. మరింత వరద వస్తే మాత్రము బాసర క్షేత్రం కూడా మునిగే అవకాశం ఉంది. వర్షాలి ముఖ్యంగా బాసర చుట్టుపక్కల ఉన్నటువంటి లాడ్జీలు కానీ, గవర్నమెంట్ కొన్ని ఆఫీసులో కూడా ఆల్రెడీ ఆ కాలనీలోకి వాటర్ వచ్చింది. దీంతో ప్రజలు కూడా భయాందోళన చెందుతున్నారు. బాసర వద్ద గోదావరి నది ప్రవాహంతో అటువైపు ఉన్నటువంటి నిజామాబాద్ వైపు కానీ, ఇటువైపు కానీ కూడా వరద ఎక్కువగా పోటెత్తుతుంది. దీంతో చాలా వరకు కూడా గోదావరి నది ప్రవాహము పంట పొలాల మీదుగా ప్రవహిస్తుంది. బాసర వద్ద ఎలా ఉంటుందంటే గోదావరి నది లోతు ఎక్కువగా ఉండి వెడల్పు తక్కువగా ఉంటుంది. సో వెడల్పు తక్కువగా ఉన్న ప్రాంతంలో అటువైపు కానీ, ఇటువైపు బాసర ఇటు నిర్మల్ జిల్లా ఉంటుంది, అటువైపు నిజామాబాద్ జిల్లా ఉంటుంది. సో ఎత్తు పైన ఇట్లా ఫ్లాట్ గా ఉంటుంది కాబట్టి వాటర్ అంతా కూడా
అటు సైడ్లకు వెళ్ళిపోతుంది. సో ఆ సిచ్యువేషన్ ఎక్కువగా ఉంటుంది. బాగా వెడల్పుగా అక్కడ గోదావరి నది ప్రవహించదు, వెడల్పుగా ఉండదు గోదావరి నది, లోతు ఎక్కువగా ఉండేది, వెడల్పు తక్కువ ఉండటంతో వస్తున్నటువంటి వరద అంతా కూడా రెండు వైపులా విస్తరిస్తుంది. దీంతో చాలా వరకు గోదావరి నది సెంటర్ నుంచి కనుక చూసుకుంటే దాదాపు ఇటు బాసర పుణ్యక్షేత్రం వరకు దాదాపు ఒక 700 నుంచి 800 మీటర్లు, అటు నిజామాబాద్ వైపు కూడా దాదాపు కిలోమీటర్ వైపు కూడా ఇట్లా గోదావరి నది విస్తృతంగా విస్తరించినటువంటి ప్రవహిస్తుంది. అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ స్వయంగా తెలుసుకోవడానికి నిర్మల్ జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల కూడా వెళ్లారు. ఎందుకంటే నడుచుకుంటూ వెళ్ళలేని సిచ్యువేషన్, అలానే వెహికల్స్ కూడా వెళ్ళలేని పరిస్థితులలో ట్రాక్టర్ పైన పోలీసు సిబ్బందులను కూడా తీసుకొని అక్కడికి వెళ్లారు. అక్కడ ఉన్నటువంటి లాడ్జీలో చిక్కుకున్నటువంటి భక్తులతో కూడా మాట్లాడారు, లాడ్జీ ఓనర్ వాళ్ళతో కూడా మాట్లాడారు, అక్కడ పనిచేసే సిబ్బందితో కూడా మాట్లాడారు. ప్రస్తుతానికైతే ఇప్పుడు ఉన్నటువంటి వరద ప్రభావం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు. మేము పోలీసులు పూర్తి సహాయ సహకారాలు తక్షణం అందించిన సిద్ధంగా ఉన్నాము. ఫ్లో కనుక పెరిగితే మీ లాడ్జీలో ఖాళీ చేసి మిగతా ప్రాంతానికి మిమ్మల్ని సహాయక చర్యలు తీసుకొని మిమ్మల్ని తరలిస్తామని కూడా వారికి హామీ ఇవ్వడం జరిగింది. బాసర ఆలయం చుట్టూ కూడా బాసర ఆలయ అధికారులతో కూడా ఎస్పీ జానకి షర్మిల మాట్లాడారు. పుణ్యక్షేత్రం చుట్టుపక్కల వాటర్ వచ్చేటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఆ బాసరలో పనిచేసినటువంటి పుణ్యక్షేత్రంలో పనిచేసినటువంటి పూజారులు గాని, సిబ్బంది గాని, అధికారులు కూడా అందరూ బయటికి సురక్షిత ప్రాంతానికి మేము తరలించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. ఎప్పటికప్పుడు స్థానిక అధికారులతో కూడా స్థానిక పోలీసుతో కూడా మీరు ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుకుంటూ సమాచారం తీసుకుంటూ ఉండాలని కూడా జిల్లా ఎస్పీ చెప్పడం జరిగింది. దాంతో పాటు చాలా వందలాది ఎకరాలు అయితే పంట నష్టం జరిగిందని చెప్పవచ్చు. బాసర వద్ద గోదావరి నదికి ఇంకా ప్రవాహం పెరుగుతూనే ఉంది. దాంతో పాటు నిర్మల్ జిల్లాలోని భైన్సా పట్టణంలో కూడా చాలా కాలనీలు కూడా జలమయం అయిపోయాయి. నిర్మల్ పట్టణం అయితే ఇప్పుడిప్పుడే నిన్న మొన్న కురిసినటువంటి వర్ష ప్రభావం నుంచి, వరదల ప్రభావం నుంచి ఇప్పుడిప్పుడే నిర్మల్ పట్టణ ప్రజలు కోలుకుంటున్నారని చెప్పవచ్చు. ఎక్కడ చూసినా సరే నిర్మల్ పట్టణంలో బురద కనిపిస్తుంది, ఇళ్లలో బురద ఉంది, చాలా నిత్యావసర వస్తువులు మొత్తం పాడైపోయాయి, వెహికల్స్ కూడా డ్యామేజ్ అయిపోయాయి, చాలా రోడ్లు కూడా దెబ్బతిన్నటువంటి సిచ్యువేషన్ తోటి నిర్మల్ పట్టణం కూడా భయంకరంగానే కనిపిస్తుందని చెప్పవచ్చు. గోదావరి నది ప్రవాహం అయితే ఇంకా కంటిన్యూ అవుతుంది వైశాలి. దీంతో మరింత వరద ప్రభావం పెరిగితే మరింత ఇబ్బంది ఉండే అవకాశం ఉంది. అయితే నిర్మల్లో కురిసినటువంటి భారీ వర్షాలతో పాటు అటు కామారెడ్డిలో నిజామాబాద్కి వెళ్లేటువంటి హైవే కూడా పూర్తిగా కామారెడ్డి టు హైదరాబాద్ హైవే కూడా తోటి ఇటు నిర్మల్ మీదుగా హైదరాబాద్ వెళ్లాల్సినటువంటి వెహికల్స్ అన్నిటిని కూడా వయా ఖానాపూర్ నుంచి ఇటు జగిత్యాల డిస్ట్రిక్ట్ టౌన్ నుంచి కరీంనగర్ మీదుగా హైదరాబాద్ తరలించారు. దీంతో నిర్మల్ నుంచి ఇటు ఖానాపూర్ కు వస్తున్నటువంటి వెహికల్స్, అది నేషనల్ హైవే కాబట్టి NH-44 నేషనల్ హైవే కాబట్టి పెద్ద పెద్ద వాహనాలు రావడం వల్ల ఇటు ఖానాపూర్ టు జగిత్యాల వరకు కూడా చాలా గ్రామాలు ఉంటాయి, చిన్న చిన్న సింగిల్ రోడ్లే ఉంటాయి, డబుల్ రోడ్ కూడా లేకపోవడంతో కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అవుతుంది. హెవీ వెహికల్స్ కూడా ఆ విలేజ్ టర్నింగ్ లో కూడా కట్టుగాక చాలా ఇబ్బందికరమైన పరిస్థితి కూడా ఉంది. ఖానాపూర్ లో దాదాపు 4-5 గంటలుగా వెహికల్స్ ఆగిపోయి స్థానికులు కూడా బయటికి రావడానికి, ఇళ్లలోకి వెళ్ళడానికి వీలు లేని విధంగా కూడా ట్రాఫిక్ కూడా భారీగా జామ్ అయినటువంటి సిచ్యువేషన్ అక్కడ ఖానాపూర్ లో ఉంది. నిర్మల్ జిల్లాతో పాటు అటు ఆదిలాబాద్ జిల్లా, మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో కూడా ఉదయం నుంచి పడుతున్నటువంటి వర్షం అయితే ఇంకా కంటిన్యూ అవుతుంది. అటు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి కూడా భారీగా వరద నీరు వస్తుంది. వరద నీరు ఎల్లంపల్లి ప్రాజెక్టు లో కూడా చేరుకుంటుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు 40 గేట్లను కూడా లిఫ్ట్ చేసి 7,50,000 క్యూసెక్ల వాటర్ ని ఎల్లంపల్లి నుంచి కూడా రిలీజ్ చేశారు. కాళేశ్వరం వద్ద కూడా గోదావరి నది ఉగ్రరూపం దాల్చిందని చెప్పవచ్చు. ఎగువ నుంచి అటు ప్రాణహిత నది ప్రవాహము, ఇటు గోదావరి నది ప్రవాహం రెండు కలిసి కూడా త్రివేణి సంగమం వద్ద కాళేశ్వరం వద్ద కూడా మొదటి ప్రమాదగా హెచ్చరికకు దరిదాపులో గోదావరి నది ప్రవహిస్తుంది వైశాలి. ఓకే, థ్యాంక్ యూ రాజు పటేల్.